సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది అడవి అయితే, పచ్చ పచ్చగా మంచి క్లైమేట్ కూడా బాగుంది. ఇలాంటి క్లైమేట్లో మనమైతే ట్రావెల్ చేయాలి. సో 70 కిలోమీటర్స్ వస్తుంది ములుగు నుంచి అయితే. మనం ఆల్మోస్ట్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే దాటేసినాము. చిన్న చిన్న కోతులు అయితే ఉన్నాయి చూడండి. సో వెల్కమ్ టు ఏటూ నగరం వైల్డ్ లైఫ్ అండ్ శాంచురీ. సో చూస్తున్నారు కదా, సో చిన్న చిన్న కోతులను అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు జలపాతం చూడాలని చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా. ఎప్పుడెప్పుడు చూడాలి, ఇంకెప్పుడెప్పుడు చూడాలని అయితే వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్గా మేము ఎప్పుడంటే 10 o'clockకి స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేవారికి 12:30 అయింది. మళ్ళీ ములుగు నుంచి అయితే ఆల్మోస్ట్గా 1.5 hours పడుతుంది. నేనైతే వర్షం పడొద్దని వానదేవుని అయితే ఫుల్ మొక్కుకుంటాను. వర్షం పడితే అంతగా మనకి తెలియదు ఎట్లుంటుంది వెదర్ అనేది. అయితే అక్కడ చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ అయితే తాడవే దగ్గర ఉన్నా. ఇట్లనే సమ్మక్క జాతరకి అయితే పోతారు. ఇది సెకండ్ వే అన్నట్టు. సో వావ్, కొండలు చూసిండ్రా ఎంత బాగున్నాయో. తాడవే దగ్గరలో ఈ కొండలన్నీ చిన్న చిన్న బఫెలోస్ ఆవులు, సో గోమాతలు. సో మస్తు దాహం అవుతుంది. ఇంటికి అంచి స్టార్ట్ అయినప్పుడైతే కొంచెం టిఫిన్ చేసి అయితే బయటికి వెళ్ళిన. సో చూస్తున్నారు కదా, అంతా ఇప్పుడు దారిలో అయితే మొత్తం అడవి ఉన్నది. సో అడవిలో కొన్ని నీళ్ళు తాగమన్నా ఏమైనా కొనుక్కొని తిందామన్నా కూడా మాకు ఏం దొరకవు. కోతులు లెక్క మనం కూడా కూర్చొని అడుక్కుంటూ ఉండాలి. చూస్తున్నా. హలో, నేను మళ్ళీ లైవ్లోకి వచ్చేసిన చూడండి. సో మళ్ళీ కెమెరా ముందుకైతే వచ్చిన. ఏంటంటే ఇంటికాడ మార్నింగ్ కొంచెం టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయినా. బస్ స్టాండ్లో దిగి బస్సు అయితే ఎక్కినాం, ములుగు బస్సు. సో ములుగు బస్సు ఎక్కి అయితే ములుగుకి వచ్చి ఇక తమ్ముళ్ళు వచ్చిండ్రు. కొన్ని 2 బైక్స్ అరేంజ్ చేసిండ్రు మా కోసం. సో వెహికల్స్ అరేంజ్ చేయగానే అయితే స్టార్ట్ అయినాం. ఒక 1.5 hour పడుతుంది. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇక్కడ మేము ఉన్నదైతే ఒక చిన్న దాబాలో అయితే కూర్చున్నాము. సో ఫస్ట్ కొన్ని నీళ్ళు తాగాలి, కొంచెం ఖర్జూరా కొనుక్కున్నా తిందామని. మధ్యలో కొంచెం ఏంటిదంటే కొంచెం ఎనర్జీని ఇస్తుందని. మా వెదర్ చల్ల ఉన్నా అనేది వర్షం అయితే పడొద్దని కోరుకుంటాను. అప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉంది వాటర్ ఫాల్స్ అయితే చూడాలని చెప్పి. అయితే ఇంకా నా సబ్స్క్రైబర్ కూడా చూపించాలి, చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. సో చూపిద్దామని అయితే స్టార్ట్ అయినా. నెక్స్ట్ సమ్మర్ వరకు అయితే చాలామంది పోవాలి అని అయితే. కొంగల వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉంటాయి, వాజేడు కానీ ఇట్లా బోగోతా చాలా ఉంటాయి. కానీ ప్రజెంట్ మనమైతే కొంగల వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటున్నా. సక్సెస్ఫుల్గా ఏటూ నగరం దాకా అయితే వచ్చేసిన. వ్యూ చూస్తున్నారా, వావ్. ఇదేం నదో తెలియదు కానీ చాలా పెద్దదిగా ఉన్నది. మొత్తం ఇసుకనే, కొన్ని వాటర్ కూడా లేవు. మేబీ వర్షాకాలం చాలా వాటర్ ఉంటాయి అనుకుంటా. చూస్తున్నారు కదా, ఓ ఎక్కడికో ఉన్నది, అంతు పట్టలేనంత దూరంలో ఉన్నది. చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందుకు అక్కడ వాటర్ చూపించిన కదా, అదే ఇది పెద్ద నది ఉన్నట్టున్నది. అంతు పట్టలేని నది. ఇది ఎంత దూరం ఉన్నదో తెలియదు కానీ చాలా పెద్దగా ఉన్నది. అంత దూరంలో చూస్తే అయితే ఆకాశానికి
ఈ నదికి అసలు ఏం తేడా అనిపిస్తలేదు. అటు ఇక్కడ ఏమో నది, మధ్యలో ఏమో గుట్టలు, పైన ఏమో ఆకాశం. చూస్తున్నారా? ఇలాంటి ప్లేస్ని మీరు కూడా చూడాలి అనుకుంటే సో నా వీడియోని వెంటనే చూసి లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది అయితే చూడడానికి వచ్చిండ్రు. మధ్యలో అయితే ఫోటోలు దిగుతున్నారు ఆగి. ఇంతకుముందు నేను చెప్పాను కదా బైక్స్ అరేంజ్ చేసిందని చెప్పి వాళ్ళే. సో రానా హాయ్. మనకి మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ అయితే మనకి ఇప్పుడు మనం కొంగల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం కదా, సో దానికైతే హెల్ప్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సో చిన్న చిన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో పంపించట్లేదు. సో ఎవరైనా రావాలి అనుకుంటే అయితే కొంచెం కష్టమే. చాలా రోజులు అవుతుందట క్లోజ్ అయ్యి. సో బ్యాడ్ లక్. ఎంత దూరం నుంచి వచ్చి అయితే మనం చూడలేకపోతున్నాము. చాలా అప్సెటెడ్. సో బోగాతా వెళ్ళమంటున్నారు కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సీ దట్. సో చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అయితే నేనైతే వచ్చేసిన, రీచ్ అయినా నేను అనుకున్న ప్లేస్కి అయితే. సో ఆ ప్లేస్ ఏంటంటే కొంగాల వాటర్ ఫాల్స్. సో చాలా సంతోషంతో ఎగ్జైటింగ్తో అయితే ఇక్కడికి వచ్చాను. సో వచ్చాక కొంచెం చిన్న డిసప్పాయింట్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినా పర్లేదు, ఎంత దూరం నుంచి వచ్చినా కాబట్టి. సో రిక్వెస్ట్ చేయంగా అయితే కొంచెం ఛాన్స్ ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా చూడ్డానికి అయితే చాలా సేపు. సో చూస్తున్నారా స్మాల్ స్నేక్ చూసారు కదా. సో ఇలా చాలా అన్ని పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఇలా అన్నీ దాటుకొని అయితే నేను ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేసిన. చూస్తున్నారు కదా, ఇంతకుముందు పాము అయితే కప్పని పట్టుకొని వదిలేసింది. రోడ్ అయితే అసలుకి బాగాలేదు. ఇంతకుముందు అక్కడి నుంచి కొంచెం మంచిగా ఉంది కదా అని వచ్చేవరకు వర్షం పడి రోడ్ అంతా ఖరాబ్ అయింది. సో చాలా సేఫ్టీ గైడ్లైన్స్ అయితే యూజ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా కష్టం. ఇక్కడికి ఎవరు రాకండి. ఇప్పట్లో అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడికి రావాలి అంటే. సో మీరు కూడా ఇది మంచిగా చేసిన తర్వాత ఇక్కడున్న పనులన్నీ సర్దుబాటు చేసినాక వాళ్ళే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటున్నారు, పేపర్కి వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకనంటే చాలామంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళైతే మనకి రక్షణ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు మనకి ఇస్తారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే. సో అలానే వాళ్ళైతే మంచిగా డ్యూటీ చేస్తున్నారు. అటు ఇటు చేసి అయితే మనము వచ్చేసినాం. దగ్గరలో ఉంది ఇంకా. కష్టాలు ఇలా ఆల్రెడీ దిగబడింది. వచ్చేసిన చాలా ఎగ్జైటెడ్గా అయితే ఒక ప్లేస్కి వచ్చేసిన. అది వచ్చేసి కొంగల వాటర్ ఫాల్స్. చాలా సేఫ్టీ గైడ్లైన్స్ యూజ్ చేస్తున్నారండి. ఇక్కడికి రావద్దని చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చూస్తున్నారా? 4 అవర్స్ నేను జర్నీ చేస్తే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అవకాశం రాలేదు. అయినా పర్లేదు అని చెప్పి అయితే అడగంగా అయితే మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళినాక నడుచుకుంటూ కూడా వెళ్ళాలి. చూడండి ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి రావడంతో. ఏకదమ్ ఉన్న వ్యూ అయితే ఆల్మోస్ట్గా ఇది ఎక్కడో చూసినట్టున్నది. మేము అరకుకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్లేసే విజిట్ అయినాము. సో మనమైతే ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, కొంగల వాటర్ ఫాల్స్ చూడాలంటే దగ్గర ఉన్నది కావచ్చు అని అనుకున్నా, కానీ అట్లా కాదు. వేరే రేంజ్ ఇది. అసలు రేంజ్లకే రేంజ్. ఇది మనం పాటలు వింటాం కదా, చాలా పాట. గర్రెలు. సో చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేది గర్రెలు పోతుంటే నెత్తికొక్కోవాలని చెప్పి, ఎందుకంటే పెయిన్లు పడతాయి అని చెప్పి. తాత బాగున్నావానే? ఏం పేరు నీ పేరు? కొండయ్య. ఇవన్నీ నీయే నానే? ముగ్గురియా? ఎంత ఇస్తారు నెలకు జీతం? సో సక్సెస్ఫుల్గా అయితే నేను చేరుకున్నా కొంగల వాటర్ ఫాల్స్కి. బైక్తో కష్టాలు పడి 4 గంటలు ప్రయాణం చేసి అయితే వచ్చిన. నడుచుకుంటూ పోవాలన్నమాట.
ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్ ఉన్నది, కానీ ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. ఇది ఒక టైప్ ఆఫ్ సంతోషం. ఈ నడుచుడు కానీ, ఈ ఎత్తు వంపులు నడుచుడు కానీ వేరే లెవెలు. మంచి ప్లేస్కి వచ్చినా అనుకుంటున్నా. తొందరలోనే మీకైతే చూపిస్తా, చూడండి మీరు కూడా. అమ్మ 2 కిలోమీటర్ల నడవాలి, 2.5 కిలోమీటర్స్. నేచర్ అయితే సూపర్ ఉన్నది. ఇలా ఎన్ని పాములు ఉంటాయో తెలియదు, ఏమేమి ఉంటాయో తెలియదు. చిన్న చిన్న సౌండ్స్ అయితే వినిపిస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అదేదో మధ్యలో కాలు ఉంటుందట. అమ్మో, ఐఎమ్ సో స్కార్డ్. చూస్తున్నారు కదా, చాలా అయితే భయంగా ఉన్నది. ఒక చిన్న కాల్వ చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే వాగు. ఈ వాగు దాటిపోతే మాత్రం మనకి వాటర్ ఫాల్స్ కనబడుతుంది. సో ఎక్సైటెడ్ బట్ స్కేర్డ్. సో చూడండి, మనం చాలా రాండి వెళ్దాము. మై బ్రదర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారా, ఈ కంగల వాటర్ ఫాల్స్ని చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు. వాగు దాటుతున్నా, ఇంత పెద్ద వాగు దాటిన తర్వాతనే మనమైతే వాటర్ ఫాల్స్ చూడాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వాగు, మీరైతే చూసుంటారు. ఇవైతే నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కొంగాల వాటర్ ఫాల్స్ కి. ఎక్కడికి మనం వెళ్తున్నాం? కొంగాల వాటర్ ఫాల్స్ కి. కొంగాల వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే ఏమేమి దాటాలో తెలుసా? వాగు, మట్టి రోడ్డు, మళ్ళీ వాగు. ఏమేం దాటాలి? వాగు, మట్టి రోడ్డు, మళ్ళీ వాగు. బాయ్ ఫ్రెండ్స్. సో చూసారా, ఈ వాగు దాటడానికి అయితే నాకు ఇంతమంది ప్రొటెక్షన్ వచ్చాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే ఇంకొక వాగు దాటుతున్నాం. ఇప్పుడు ఒక వాగు దాటినా కదా, కష్టం, చాలా కష్టంగానే ఉన్నది. చూస్తున్నారు కదా, అమ్మో చాలా కష్టమే. ఎగ్జైటెడ్తో అయితే వచ్చిన. సో ఎంత కష్టాలు పడైతే దాటుతున్నాం అమ్మా, చూసారా. సో మేమైతే దగ్గరికి వచ్చేసినాము. ఇంకొక 5 మినిట్స్లో అయితే వాటర్ ఫాల్స్ చూపిస్తా. చాలా కాలం వస్తున్నాయి. అమ్మో, ఓకే. సౌండ్ అయితే వినిపిస్తుందా మీకు? వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్, మీలా చాలా మంది కోసం అయితే ఇలాంటి ప్లేసెస్ చూపించాలనుకుంటున్నాను ఎగ్జైటెడ్గా. చూడండి, వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆల్మోస్ట్గా అయితే వచ్చేసినాం. ఇంకొక 1 మినిట్లో మీకైతే నేను చూపిస్తా. మాకు చెప్పులు తెగుతున్నాయి, అమ్మ ఆయాసం అవుతుంది. ఎనర్జీ కోసం ఇప్పుడే బనానా అయితే తిన్నాము, కొంచెం ఖర్జూరా తీసుకొచ్చినాం, అవి కూడా తిన్నాం. పర్లేదు, మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా కూడా, ఎవరైనా చూడాలని ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా. వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, ఇంత కష్టం ఉంటుంది ఒక వాటర్ ఫాల్స్ చూడాలంటే. అంత ఈజీ ఏమి ఉండదు. మీరు కూడా ఇలాంటి ప్లేస్కి రావాలి అనుకుంటే, సో మంచి ప్లేస్. అమ్మో, అమ్మో. సో చూస్తున్నారు కదా, మనమైతే సో హాయ్ హలో, చూసారు కదా, సక్సెస్ఫుల్గా మనమైతే కొంగల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత బాగుందంటే, చాలా బాగుంది. చూడండి, మీరు కూడా విజిట్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది, కానీ సూపర్గా ఉంది ప్లేస్ అయితే. వాటర్ ఫ్లో చూడండి ఒకసారి అయితే.
సో గాలి బాగా వస్తుంది, చూస్తున్నారు కదా, కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో మీరు వచ్చిన వాళ్ళైతే చాలా సేఫ్టీగా రావాలని కోరుకుంటున్నా. అంత ఈజీ అయితే కాదు ఇక్కడికి రావడం, కూడా ఎగ్జైటింగ్ ఉంది, కానీ ఎగ్జైటింగ్తో పాటు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. సో చూడండి, సో మీకోసం అయితే కష్టపడి నేనైతే 4 గంటల ప్రయాణం చేసి అయితే కొంగల వాటర్ ఫాల్స్కి అయితే వచ్చిన. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి షూటింగ్లలో వాడతారు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ని. సో మనమైతే మన ఛానల్ కోసం సో ఇంకా చూడడం అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి బ్యాక్ టు హోమ్. సో మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే అయితే చాలా రిస్క్ అయితే ఉన్నది. సో పెద్దవాళ్ళు వచ్చి మాత్రమే చూడాలి. ఆల్రెడీ ఇది సేఫ్టీ గైడ్లైన్స్, చూడడానికి కూడా మనకి ఛాన్స్ ఇస్తలేదు. మేము ఎట్లనో అట్లా అతకుదలం అయితే దూరం నుంచి వచ్చినామని చెప్పగానే కొంచెం అయితే మనకి ఛాన్స్ ఇచ్చిండు చూడడానికి అయితే. సో మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ అవ్వాలంటే నా ఛానల్లో వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.